కడప బద్వేల్ రహదారి దట్టమైన లంకమల్ అటవీ ప్రాంతంలో ఆగస్టు 9న సాహెబ్ బావి సమీప ప్రాంతంలో రహదారిపై ఉన్న కల్వర్టు ఒకసారిగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. అధిక వర్షాల కారణంగా భారీ వాహనాలు వెళ్లడంతో సర్వీస్ రోడ్డు దెబ్బతినడంతో సోమవారం కడప నుండి బద్వేల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారి సరిగా లేక కాసేపు బస్సు రహదారిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రహదారి మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తాత్కాలికంగా సర్వీస్ రోడ్డు వేసి ఆర్ఎన్బి అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని, రాత్రి వేళలో వాహనాలు నిలిచిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటో అధికారులు అర్థం చేసుకోవాలని గ్రామస్తులు ప్రయాణికులు తెలియజేశారు. కడప నుంచి బద్వేలుకు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రభుత్వం వారు నిర్మించినటువంటి ఎప్పుడో పాతకాలం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఒక బ్రిడ్జిని ఒక కాలువ ఉండేది. ఆ కాలువ పైన బ్రిటిష్ వారు కల్వర్టు నిర్మించారు. ఆ నిర్మించినటువంటి బ్రిడ్జ్ వర్షాల కారణం చేత గత 10 రోజుల క్రితం ఈ కల్వర్టు ఉండేటటువంటి బ్రిడ్జి కూలిపోయినది. ఇప్పటికీ సంబంధిత అధికారులు దానిని పట్టించుకోలేదు. దాని పక్కన ఉన్నటువంటి ఒక సపోర్ట్గా ఆల్టర్నేట్గా ఒక గ్రావెల్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఆ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు ఇప్పుడు చాలా అవతకలుగా అతలాకుతలంగా ఉన్నది. కానీ రాను పోను వచ్చే వాళ్ళకి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రధాన రహదారిపైనటువంటి బ్రిడ్జిని నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా నిర్మించవలసిందిగా సంబంధిత అధికారులను కోరుతున్నాము. ఇప్పుడు దాని పక్కన ఆల్టర్నేట్గా నిర్మించినటువంటి ఒక రోడ్డు చాలా ఎత్తుపలాలుగా ఉన్నది. దానిపైన ఒక మరం కానీ గ్రావెల్ తోలి చదునుగా చేస్తే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండదని మేము కోరుతున్నాం. అలాగే సంబంధిత అధికారులు త్వరగతిన వారు చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఒక 5 నిమిషాల లోపలనే కడప నుంచి బద్వేలుకి వెళుతున్నటువంటి ఒక బస్సు మొరాయించినది. ఎందుకంటే ఆ రోడ్డు సరిగా లేనందువలన మొరాయించి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కావున త్వరగా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మాణాన్ని